మీరందరూ నిజంగా సత్యాన్వేషకులు. ఎందుకంటే, మనం పొద్దున్న చాలా బిజీగా ఉంటాము. కానీ, మీ అందరూ గూడా ఇదేంటి తెలుసుకోవాలి. దీన్ని చేస్తే ఎలా ఉంటుంది? దీని ఫలితం ఏంటి? అని తెలుసుకోవడానికి మీరందరూ ఇక్కడికొచ్చారు. సహజ యోగం. సహజ యోగం అంటే, సహ అంటే మనతో, అంటే జన్మించిన, యోగం అంటే కలయిక. ఏంటి కలయిక? దేనితో కలయిక అనే విషయానికొస్తే, మనము భగవంతుడి యొక్క శక్తితో, పరమ చైతన్యంతో మనము కలుస్తాం. అయితే ఎవరు కలుపుతారు మన్ని? ఏ విధంగా మనము ఆ యొక్క అనుభూతిని పొందుతాము అనేది మనం ఈరోజు చర్చించుకుందామండి. అయితే మనందరికీ కూడా భగవంతుడంటే చాలా భక్తి. అందుకనే మనం అందరం ఇవాళ ఇక్కడ ఉన్నాము. ఈ విషయాన్ని తెలుసుకుందాం అనుకుంటున్నాం. అయితే ఈ భక్తి అనేది మామూలుగా రకరకాలుగా ఉత్పన్నమవుతుంది. ఫస్ట్ చాలా మందిలో అభద్రతా భావం, ఇన్‌సెక్యూరిటీ ఏంటి అసలు మనం భగవంతుడి దగ్గరికి ఎందుకెళ్తాము? అనేక రకాల సమస్యలుండొచ్చు. మన ఆర్థిక సమస్యలవ్వచ్చు, ఆరోగ్య సమస్యలవ్వచ్చు, శారీరక సమస్యలవ్వచ్చు, మానసిక సమస్యలు, అనేక రకాల పనుల యొక్క ఒత్తిడి వలన మనము ఒక రకమైన స్ట్రెస్‌కి గురవుతున్నాం. అయితే దీన్ని ఔట్‌కమ్ ఏంటి? మనం ఎలా బయటికి రావాలి అనే దానికోసం మనం రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాం మన సాధకులందరూ. గుడులకు వెళ్తూ ఉంటాం, పూజలు చేస్తూ ఉంటాము. అలాగే చర్చిలు, మసీదులు ఇంకా మనము అనేక రకాల కార్యక్రమాలు, ఉపన్యాసాలు వినడం, ప్రవచనాలు వినడం ఇవన్నీ చేస్తూ ఉంటాం. అయితే మనకి ఎంతో కొంత అసంతృప్తి అనేది ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా తాత్కాలికంగా కొంతసేపు మాత్రమే మనకి ఆనందాన్ని ఇవ్వగలుగుతాయి. అక్కడ అందరితో కూర్చున్నప్పుడు, ఆ ప్రవచనం విన్నప్పుడు, దేవుడి దగ్గర మనం కూర్చొని పూజ చేస్తున్నప్పుడు, ఇవన్నీ కూడా మనకి తాత్కాలికమైన ఆనందాన్నిస్తాయి. మన యొక్క 24 గంటలు అట్‌లీస్ట్ 15 గంటలు మనము మన నిత్య జీవితంలో ఎన్నో సార్లు మనము ఒత్తిడికి గురవుతూ ఉంటాం. అయితే ఈ సహజ యోగంలో ఈ ఒత్తిడిని మనం ఎలా అధిగమించాలి అనేది మనకి చాలా ఆ అనుభూతిని మనం చెందుతామండి. ఇప్పుడు మనం భక్తి అనేది చాలా రకాలుగా ఉంటుంది. లైక్ ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారు, ఇప్పుడు మనకు తెలిసిన విషయమే కదా! సాలోక్యం, సామీప్యం, తాదాత్మ్యం. సాలోక్యం, సామీప్యం, సాన్నిధ్యం, తాదాత్మ్యం. కొంతమంది భగవంతుడిని తెలుసుకోవాలి అనుకుంటారు. కొంతమంది భగవంతుడితో ఉండాలి అనుకుంటారు. సామీప్యం అతి చేరువలో ఎప్పుడూ భగవంతుడితో మనము ఉండాలి అనుకుంటాం. తాదాత్మ్యం చివరి స్థితి అండి. భగవంతుడు, మనము ఒక్కటే. ఆయనలో పూర్తిగా విలీనమైపోవాలని బలీయమైన ఒక కోరిక అనేది ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు మనకి సర్వావస్థ, సర్వవేళ, సర్వకాలాల్లో భగవంతుడితో ఉండడము ఎలా అనేది ఈ సహజ యోగం అనేది చెప్తుందండి. ఇప్పుడు మనము ఈ సహజ యోగము అనేది ఎక్కడో లేదండి. మనలోనే, మనతోనే ఉంది. జన్మించింది మనకి ఆ యొక్క దివ్యమైన శక్తి, ప్రాణశక్తి. అదే శక్తిని కుండలిని శక్తి అంటారు. ఇప్పుడు దీని గురించి మనకి రకరకాల అన్ని గ్రంథాల్లోనూ చెప్పారు. కానీ మనకి తెలియలేదు. ఏంటి అసలు ఈ శక్తి? ఈ శక్తి వల్ల ఉపయోగం ఏంటి? ఈ శక్తి ఉత్థానం చెందితే ఎలా ఉంటుంది? అనేది మనకి వింటున్నాం. అందరూ ప్రవక్తలు అందరూ చెప్తున్నారు కానీ, అనుభూతిని మాత్రము మనకు కలగలేదు. కానీ సహజ యోగంలో మెయిన్ మనకేంటి అంటే, అనుభూతి అనేది మాత్రం జరుగుతదండి. ఆ అనుభూతిని మనకి ఎప్పుడైతే వచ్చిందో, మనం ఎప్పుడు నిత్యము ఆనందంగా ఉంటాం. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఎప్పుడు జరిగిపోయిన విషయాల గురించి అదే ఆలోచిస్తూ, ఎప్పుడు భయపడుతూ, బెంగపడుతూ, ఒక రకమైన ఇన్‌సెక్యూరిటీకి గురి అవుతారు. దీని వలన మనకి కొన్ని రకాలైన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కొంతమంది ఎప్పుడు జరగబోయే దానికి ఆలోచిస్తుంటారు. రేపెలాగా? ఎల్లుండెలాగా? మన పిల్లలెలాగా? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఒక రకంగా మనం నష్టపోతాం. అలాగే ఎవరైతే ఎప్పుడు పాస్ట్ గురించి అంటే భూతకాలం గురించి, భవిష్యత్తు కాలం గురించి ఆలోచించకుండా ఎల్లప్పుడూ వాస్తవంలో ఉండడానికి ఈ సహజ యోగం అనేది మనకి చాలా తోడ్పడుతుందండి. ఇందులో ఏంటంటే సర్వస్య శరణాగతి అనేది మనం నేర్చుకుంటాం. సర్వస్య శరణాగతి అనే దానికి ఒక
మనకి చిహ్నము ఎవరు అంటే శ్రీ గణేష. ఆ గణేశుడికి ఏమీ తెలీదండి. ఆయనకి తెలిసింది వాళ్ళ అమ్మగారు పార్వతీదేవి. ఎప్పుడు ఆ తల్లితో ఉండడమే ఆయనకు తెలుసు. ఇక్కడ గూడా మనం అదే నేర్చుకుంటాం. ఏంటి అంటే ఎల్లప్పుడూ భగవంతుడితో ఉంటే మనం ఎంత శరణాగతులమైతే మన జీవితం అంత ఆనందమయంగా ఉంటుంది. మీకు తెలుసు కదా! కుమారస్వామికి లైక్ గణేశుడికి ప్రథమాధిపత్యం కోసము పోటీ పెట్టినప్పుడు శ్రీ గణేశుడు ఏమనుకున్నాడు? నా తల్లి, తండ్రి వీళ్ళే సృష్టికర్తలు అయినప్పుడు నేను ఎక్కడికో వెళ్ళడం ఎందుకు? నా తల్లి, తండ్రి చుట్టూ తిరుగుతుంటే, నేను అన్ని లోకాల్లో ఉన్న పుణ్య నదుల్లో స్నానాన్ని ఆచరించినట్లే కదా! అని చెప్పి, ఆ సునిశిత బుద్ధి చూడండి, ఆ అమాయకత్వం చూడండి, ఆ వినయం చూడండి, ఆ వివేకం చూడండి. ఆయన చక్కగా ఆ తల్లి చుట్టూ, ఆ తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతూ ఉండడం వలన కుమారస్వామి కంటే తనే ముందు వెళ్లి స్నానాన్ని ఆచరించాడు. ఇది ఆ సర్వస్య శరణాగతి. ఇది మనం సహజయోగంలో చాలా మనం తెలుసుకుంటాము. ప్రతి విషయాన్ని మనము ఆ భగవంతుడి యొక్క శ్రీ చరణాల దగ్గర పెట్టినప్పుడు, మన జీవితం అనేది ఎంత సంతృప్తిగా, ఎంత ఆనందంగా, ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఇప్పుడు మనమే ఉండడం కాదండి. మన చుట్టూ ఉన్న వాళ్ళని గూడా మనము ఉంచగలగాలి. ఇప్పుడు మనం చూడండి మన మనుషుల్లో మనకి మీకు తెలుసు కదా! మన శత్రువులేంటి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలు. ఇవి మనకి 6 శత్రువులున్నాయండి. ఈ 6 శత్రువుల్ని జయించడం అనేది నిజంగా చాలా కష్టమైన పని. కామ, క్రోధ. క్రోధం ముఖ్యంగా కోపం అండి. మనకి తొందరగా కోపం అంటే అందరికీ అని కాదు. కొంతమంది తొందరగా కోపం వచ్చేస్తుంది. వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? ఆహ్, వెంటనే దాన్ని మనము వాళ్ళ మీద చూపించేస్తుంటాం. అలా చూపించడం వల్ల మనము కూడా బాధపడతాము. వాళ్ళు కూడా బాధపడతారు. అయితే సహజయోగం చేయడం వలన రోజు రోజుకి ఇప్పుడు నేను ఒక టీచర్‌ని అనుకోండి. నా పేరు శకుంతల. చెప్పడం మర్చిపోయాను మీకు. అయితే ఈ టీచర్‌గా మేమేమనుకుంటామంటే పిల్లలకి మార్కులు ఇస్తూ ఉంటాం. మనం ఒక సబ్జెక్ట్ చెప్పాక వాళ్ళకి ఏం చేస్తాము, వీళ్ళేం నేర్చుకున్నారా లేదా అని ఒక టెస్ట్ పెట్టి వాళ్ళకి మార్క్స్ ఇస్తూ ఉంటాం. అలాగే భగవంతుడు కూడా అండి ప్రతిరోజు మనకి మార్కులు వేయడం అనేది జరుగుతుంది. ప్రతిరోజు నువ్వు ఉదయం నుంచి రాత్రి వరకు ఏం పని చేసావు? ఎలా ఉన్నావు? మనం అనుకుంటాం మననెవ్వరు గమనించట్లేదు అని. కానీ మనని ప్రతి నిత్యము, అనుక్షణం మనని గమనించేది మన లోపలున్న ఆత్మ అండి. అలాగే ఈ ఆత్మలో మనకి ఏమేం చేస్తున్నాం? నిజంగా ఆత్మను తెలుసుకుంటే కనుక ఈ ఆత్మ సాక్షాత్కారం ద్వారా ఆత్మను తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇదొక మనకి ఒక గైడింగ్ లైట్ అన్నమాట. ఒక ప్రస్ఫుటమైన కాంతితో మనకేం చేస్తుందంటే ఈ ఆత్మ ఏంటంటే పరమాత్మ యొక్క ప్రతిబింబం అన్నమాట. పరమాత్మ యొక్క ప్రతిబింబము మన ఎడమ హృదయంలో ఉంటుందండి. అలాగే మనం ఇందాక ఇది ఏంటి అంటే పరమాత్మ యొక్క ప్రతిబింబము మనలో ఉండి మనకి అనునిత్యం మనకి సహాయం చేస్తుంటుంది. అసలు మనం ఎలా ఉండాలి? మనం ఏం చేస్తున్నాము? ఏ విధంగా పొరపాట్లు జరుగుతున్నాయి? వీటిని ఎలా సరిదిద్దుకోవాలి? ఇప్పుడు చాలా మందికి ఈ విచక్షణ జ్ఞానం లేకపోవడం వల్ల మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం. ఎన్నో బాధలు పడుతుంటాం. కానీ సహజయోగంలోకొచ్చాక సా సాధ్యమైనంత వరకు మనకి అంటే అది మన సాధన మీద కూడా బట్టి ఉంటుంది. ఇందులో ఏమీ లేదండి అసలు చాలా సూక్ష్మమైనది చాలా సింపుల్ థింగ్ ఏంటంటే, మనం ప్రాక్టికల్‌గా డైలీ లైఫ్‌లో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా! కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలని మనం ఏంటంటే, మనం ప్రతి నిత్యము మనం ఈ పని చేసాం కదా! కోపం వచ్చింది నాకు. నాకు కోపం రాకూడదు కదా! అని చెప్పేసి అలాగే మనకేంటి లోభిత్వం. ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే మనం కొంచెం పిసినారితనంగా ఉండడం. అయ్యో! నేను ఇచ్చి ఇది ఇవ్వడం వలన నాకు తగ్గిపోతుంది. నా షేర్ నేను ఎలా ఇచ్చేస్తాను? ఇలా చిన్న చిన్న థింగ్సే. అది మీకు భగవంతుడు కూడా ఏం చేస్తారంటే, మనం ఒక మంచి జ్ఞాన మార్గంలోకి రావాలి అనుకోవడము, ఆ భగవంతుడితో ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నప్పుడు, మనకు చిన్న చిన్న పరీక్షలు కూడా పెడతారండి. అవి ఏంటంటే, మనకెలాగా ఈ లోభిత్వం ఉంది, ఇంకా లోభిత్వం ఉందా? మనకు కోపం ఉందా? అలాగే ఇంకా మనకేంటంటే ఇన్‌సెక్యూరిటీ అభద్రతా భావం ఉందా? ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న పరీక్షలు మన చుట్టూ ఉండే మనుషుల ద్వారా ప్రతి నిత్యం మనకు జరుగుతూ ఉంటాయి. అయితే దీన్నేమంటారంటే మనము సెల్ఫ్ అనాలిసిస్, ఇంట్రోస్పెక్షన్ అంటే ప్రతి నిమిషం మనని ఆత్మ పరిశీలన చేసుకోవడం అనేది ఈ సహజ యోగం ద్వారా మనకి అర్థమవుతుందండి. దాన్ని మనం అలాగా ప్రయత్నిస్తాం కూడా. అయితే ఇప్పుడు మనము ఈ సహజ యోగాన్ని ఎవరు చెప్పారు అంటే శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు. మీకు అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు. అయితే
1923 సంవత్సరంలో మార్చి 21 తారీఖున ఈవిడ జన్మించారండి. చింద్వారా అనే గ్రామంలో నాగపూర్ దగ్గర. ఈ శ్రీ మాతాజీ గారు మనుషులు పడుతున్న ఈ బాధలు, ఈ వీటికి మనం ఏం చేయాలని సుదీర్ఘంగా ఆవిడ ఆలోచించి 1970వ సంవత్సరంలో ఈ సహజ యోగాన్ని అనేది మనకి ఇవ్వడం జరిగిందండి. విశ్వవ్యాప్తంగా మన యొక్క సహస్రార చక్రాన్ని తెరవడం జరిగిందండి. ఆ రోజు నుంచి సాధకులు ఎవరైతే జ్ఞానం చేయాలి, భగవంతుడితో అనుసంధానం చెందాలని అనుకుంటూ ఉంటారో, వాళ్ళందరికీ కూడా ఈ సహజయోగం అనేది చాలా అద్భుతమైన వరం అండి. అయితే మనకి శ్రీ మాతాజీ గారు అనేక దేశాలకు వెళ్ళడం జరిగింది. ఆవిడ భర్త ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడంతో 120 కంట్రీస్‌కి పైగా, 120 దేశాలకు పైగా ఈ సహజయోగం అనేది వ్యాప్తిలో ఉందండి. మేమందరం గూడా ఎన్నో ఏళ్ల నుంచి చేసుకుంటున్నాం. చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉన్నాము. కాబట్టి మేము మీకు ఈ జ్ఞానాన్ని అందించాలని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మీరు విన్నారు కదండీ! మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపురాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్కరాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని, సహస్రారాంబుజరూఢ సుధాసార వివర్షిణి, తటిల్లతా సమరుచి షట్చక్ర పర సంస్థిత మహాశక్తి కుండలిని విససంతు తనీయసి. మూలాధారైక నిలయ అంటున్నాం లలితా సహస్రనామాల్లో. అయితే మనం దాన్ని థియరిటికల్ గా చదువుతున్నాం. కానీ దాని అర్థం తెలుసుకుని మనం చేయడం వల్ల మీకు ఆ కుండలిని మాత అలా ప్రవహిస్తూ మన సహస్రారాన్ని ఛేదించి ఆ యొక్క భగవంతుడి యొక్క విశ్వవ్యాప్త శక్తితో ఎలా కలుస్తుందో మనకు అర్థమవుతుందండి. బ్రహ్మ గ్రంథిని విభేదిస్తుంది. ఎవరు అంటే శ్రీ కుండలిని మాత. అలాగే విష్ణు గ్రంథిని విభేదిస్తుంది. అలాగే రుద్ర గ్రంథి విభేదించి మనకి సహస్రారాంబుజ రూఢ సుధాసార వివర్షి సహస్రారం అనే కమలాం దగ్గరికి వచ్చి సుధని చిలికిస్తుంది. అంటే అమృతం అంటే ఆ పరమ చైతన్యం యొక్క ఎలా ఉంటుందంటే అమృత వర్షిణి, మహాశక్తి కుండలిని విససంతు తనీయసి ఎలా ఉంటుందంటే చాలా సున్నితంగా తామర తూడులోని దారాల వలె చాలా సున్నితంగా ఈ యొక్క 1000 పోగులు ఉంటాయండి కుండలినిలో. ఇవన్నీ కూడా ఈ చక్రాలన్నిటిని అధిరోహించుకుంటూ ఇక్కడ మన మాడు భాగంలో దీన్ని మాడు అంటారు కదండి. దీన్ని బ్రహ్మరంధ్రం అంటారు. ఈ బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకుని ఆ సర్వవ్యాపకమైన శక్తితో అనుసంధానం జరుగుతుంది. ఇది యోగం ఇది ఏంటంటే అప్రయత్నంగా జరిగేది. దీనికి మనమేమి ఇప్పుడు చాలా మందికి కొన్ని అనుమానాలు ఉంటాయి. ఈ ఈ జ్ఞానం చేయడం వల్ల, ఈ కుండలిని శక్తిని జాగృతి చేసుకోవడం వల్ల ఏమైనా నష్టాలు ఉంటాయా? అంటే భయాలు అలా ఉంటాయి. ఇక్కడ మనం ఏమీ లేదండి. కేవలము మనది ఒక శుద్ధ ఇచ్ఛ, ఒక పవిత్రమైన కోరిక ఏంటంటే, మనం భగవంతుడితో ఉండాలి అనే ఒక పవిత్రమైన, శుద్ధమైన ఇచ్ఛ మనకుంటే అప్రయత్నంగా ఇప్పుడు మనకి శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారి చిత్రపటం మీకు కనిపిస్తుంటుంది. ఇక్కడ ఆవిడ ఆ చిత్రపటానికి ఎదురుగుండా మనం కూర్చున్నప్పుడు ఎందుకంటే ఆవిడ ఏంటి మనం ఒక గురువుగా ఇప్పుడు ఒక తల్లిగా మనం అనుకుందామండి. తర్వాత మీ కుండలిని శక్తి, మీ చక్రనాడులే శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు ఎవరు అనే అనుభూతి మీకు ఆ సత్యం అంతా కూడా మన ఆత్మ చెప్తుందండి. సో మనం ఏంటి అంటే ఈ చిత్రపటాన్ని ఎదురుగుండా కూర్చుని మనము జ్ఞానం చేస్తున్నప్పుడు మన కుండలిని మాత ఉత్థానం చెంది ఊర్ధముఖంగా పయనిస్తుంటుంది. అయితే మనకి ఇప్పుడు అసలు ఈ శక్తి మనలో ఎప్పుడు ఎంటర్ అవుతుంది, ఎప్పుడు ప్రవేశిస్తుంది అంటే మనము అమ్మ గర్భంలో పిండంగా ఉన్నప్పుడు 2 లేదా 3 మాసాలలో ఈ యొక్క శక్తి మన లోపల ఆ పిండం లోపల మీరు చూడండి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ ఆ పిండం లోపల ప్రవేశిస్తుంది. అయితే ఈ కుండలిని శక్తి ఏం చేస్తుంది అంటే ఆ పిండాన్ని ఆ ముద్దలాగా ఉన్న ఫీటస్ ని ఏం చేస్తుంది అంటే మనకి అన్ని అవయవాలు మీరు ఫస్ట్ 2, 3 నెలల్లోనే అవయవాలు రావండి. నెల నెల అవుతున్న కొద్దీ మనకి అవయవాలు ఏర్పడతాయి. అలాగే దీన్ని ఏమంటారంటే మనం గ్రాస్ బాడీ అంటాము. దీన్ని మనము స్థూల వ్యవస్థ అంటాం. మనకు కనిపించే అవయవాలన్నీ కూడా తయారవ్వడం. అలాగే మన లోపల సూక్ష్మ వ్యవస్థ అంటారండి. ఈ సూక్ష్మ వ్యవస్థ అంటే మన చక్రాలు, నాడులు వీటన్నిటిని మనం ఏమంటాము సూక్ష్మ వ్యవస్థ. అవి అంతర్గతంగా ఉంటాయి. మనకి కనిపించవు కాబట్టి వీటిని సూక్ష్మ వ్యవస్థ, అంతర్గత వ్యవస్థ అంటారు.
ఇప్పుడు మీరు పైన చూడండి తల భాగం ఎలా ఉంటుంది? మనకొక ప్రిజం లాగా ఉంటుంది. ఇక్కడ ఈ చైతన్య శక్తి మనకి ఎలా లోపల ఎంటర్ అవుతుంది అంటే ఎలా ప్రవేశిస్తుంది? 3 మార్గాలుంటాయి. 3 మార్గాల గుండా ఇది కిందకి వెళ్తుంది. ఎక్కడ అంటే అవి నాడులు. అవి ఏ నాడులు? మనకి 3 నాడులున్నాయండి. ఒకటి ఎడమ నాడి. దీన్నే ఎడమ సహానుభూత వ్యవస్థ అంటారు. దీన్ని మనము ఏమంటాము? లెఫ్ట్ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటారు. దీన్నే ఇడానాడి, చంద్రనాడి అంటారు. చంద్రనాడి అంటారు. దీనికి అధిష్టాన దేవతలు మన ఎడమ భాగంలో శ్రీ మహాకాళి, భైరవనాథ్ యొక్క శక్తి మనకెప్పుడు గూడా మననేం చేస్తుందంటే, ఈ ఎడమ సహానుభూత వ్యవస్థ కొంతమంది ఎప్పుడు పాస్ట్ గురించి జరిగిపోయిన విషయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఈ యొక్క నాడి మనకి దాన్నేమంటారు వీక్ అవుతుంటది. కాబట్టి మనము ధ్యానం చేయడం ద్వారా ఈ ఎడమ నాడిని మనము కుండలిని శక్తి ద్వారా మనం శక్తివంతం చేసుకుంటాం. అలాగే దేవీ దేవతలు కూడా మనకి అక్కడ జాగృతి చెందడం అనేది జరుగుతుంది. హ్మ్. ఇప్పుడు మనము కుడి వైపుకొస్తున్నప్పుడు కుడి, కుడి సహానుభూతి వ్యవస్థ. దీన్ని రైట్ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటారండి. అలాగే దీన్ని సూర్యనాడి అంటారు. పింగళ నాడి, సూర్యనాడి. సన్ ఛానల్ అది లెఫ్ట్ సైడ్ ఉండేది. మూన్ ఛానల్ అన్నమాట. ఇక్కడ మనకి అధిష్టాన దేవతలు శ్రీ మహాసరస్వతి, హనుమాన్‌జీ మనకి రైట్ సైడ్‌లో ఉంటారు. అంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే హనుమాన్‌జీకి మనం ఎప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచించే వాళ్ళంటే నచ్చదండి. ఆయనేం చేస్తాడు చేయాల్సిందంతా భగవంతుడు. చేసేది చెయ్యాలి. మనము దాని కోసం ఎప్పుడు మన వాస్తవంలో ఉండడం అనేది చాలా తక్కువండి. అయితే మనం జరిగిపోయిన దాని గురించైనా బాధపడతాం. లేకపోతే జరగబోయే దాని గురించైనా బాధపడతాం కానీ, వాస్తవంలో ఉండి ఇప్పుడు నేనేం చేస్తున్నాను? నేనేం చేస్తే నేను ఆనందంగా ఉండగలుగుతాను? నేను సంతృప్తిగా ఉండి అందరిని సంతృప్తిగా ఉంచగలుగుతాను అనే విషయాన్ని చాలా మంది దాని విషయం గురించి వదిలేస్తారు. కానీ సహజ యోగంలో మనము ధ్యానం చేయడం ద్వారా మన యొక్క ఎడమ, కుడి నాడులని పరిశుభ్రపరుచుకుంటాం. దేని ద్వారా అంటే పంచభూతాల ద్వారా. సో, మనం ఇక్కడ ఈ పంచభూతాల ద్వారా పరిశుభ్రమైనప్పుడు మనం ఎక్కడికొస్తామంటే సుషుమ్నా నాడిలో వస్తామండి. మధ్య నాడి. ఈ మధ్య నాడిలో ఉంటే మనం ఎప్పుడు వాస్తవంలో ఉంటాము. అంటే ఎలాంటి కంగారు, భయము ఏం లేకుండా మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఇక్కడ ఏ దేవీ దేవతలు ఉంటారండి? శ్రీ మహాలక్ష్మి యొక్క స్థానం ఏంటంటే మన మధ్య మార్గం. మహాలక్ష్మి అంటే డబ్బు కాదండి యాక్చువల్‌గా. డబ్బే కాదు సంతోషం అన్నమాట. ఎవరైతే సంతోషంగా ఉంటారో వాళ్ళు ఈ జ్ఞానం ప్రక్రియ ద్వారా వాళ్ళు ఎక్కడుంటారంటే సుషుమ్నా నాడిలో ఉంటారన్నమాట. ఇప్పుడు ఇదే విధంగా మనం ఒకసారి కుండలిని శక్తిని, చక్రాలని చూద్దామండి. మీకు ఆ చార్ట్‌లో కనిపిస్తుంది కుండలిని శక్తి. ఈ కుండలిని శక్తి చూడండి మూలాధార చక్రం పైన త్రికోణాకారపు ఎముకలో ఉంటుంది. ఈ త్రికోణాకారపు ఎముకలో ఎలా ఉంటుందండి 3:30 చుట్టలు చుట్టుకొని ఒక పాము ఆకారంలో నిద్రాణ అవస్థలో ఉంటుంది. నిద్రాణ అవస్థ అండి. స్లీపింగ్ స్టేట్‌లో, డార్మెంట్ స్టేట్‌లో ఉంటుందన్నమాట. అయితే ఈ నిద్రాణ అవస్థలో ఎప్పుడుంటుంది? ఈ మనకు అన్ని అవయవాలు ఇచ్చేసాక మన లోపల సూక్ష్మ వ్యవస్థ కూడా తయారైపోయాక మిగిలిన రెసిడ్యుయల్ పవర్ మిగిలిన పవర్ ఏంటంటే మన త్రికోణాకారపు ఎముక దీన్నే సాక్రమ్ బోన్ అంటారండి. ఇది పవిత్రమైన ఎముక. ఎందుకంటే ఆ పరమాత్మ యొక్క ఆదిశక్తి యొక్క ప్రతిబింబమే ఈ శ్రీ కుండలిని మాత అండి. మన జ్ఞానం చేయడానికి ఉద్యుక్తులైనప్పుడు పవిత్రమైన కోరికతో ఈ యొక్క శక్తి ఆ యొక్క మాతాజీ నిర్మలాదేవి గారి సమక్షంలో అప్రయత్నంగా మనకి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయడం జరుగుతుందండి. మూలాధార చక్రానికి అక్కడ అధిష్టాన దేవత శ్రీ గణేశుడండి. ఆ గణేశుడు మనకి ఎప్పుడైతే భగవంతుడితో మనం విలీనం అవ్వాలి, ఆయన్ని తెలుసుకోవాలి అని కోరుకుంటామో, ఆయన చాలా సంతుష్టి చెంది ఆ యొక్క కుండలిని మాతని పైకి పంపించడం జరుగుతుందండి. కాబట్టి గణేషుని మనము ఏం చేయాలంటే ప్లీజ్ చేయగలగాలి. మన కోరికతో ఆ భగవంతునితో మనం అనుసంధానం చెయ్యాలి. అలాగే దీనికి గణేశుడి యొక్క మీకు తెలుసు కదా అమాయకత్వం, పవిత్రత, వినయం, వివేకం ఇవన్నీ కూడా ఆయన లక్షణాలండి. నెక్స్ట్ స్వాదిష్టాన చక్రం. స్వాదిష్టాన చక్రంలో మనకి బ్రహ్మ సరస్వతి దేవి యొక్క అధిష్టాన స్థానం అండి అది. అలాగే పైన నాభి చక్రం. నాభి చక్రంలో లక్ష్మీనారాయణులు ఉంటారు. మనకి 4గో చక్రం అనాహత చక్రం. ఇక్కడ మనకి ఎడమ వైపున శివపార్వతులు ఉంటారండి. రైట్ సైడ్ ఏమో శ్రీరామచంద్ర ప్రభు ఉంటారు. సీతారాములు. మనకి విశుద్ధి చక్రం వచ్చేసేటప్పటికి శ్రీకృష్ణ భగవానుడు ఉంటారక్కడ. ఆ పైన
మనకి ఆజ్ఞాచక్రం అండి. ఇక్కడ మహావిష్ణు యొక్క స్థానము. అలాగే మహావిష్ణు, జీసస్ అని గూడా అంటారు. నెక్స్ట్ పైన మనకి తల వెనకాల భాగంలో శ్రీ మహాగణేశుడు, మహాభైరవనాథుడు, హిరణ్యగర్భ స్థానాలండి. వెనకాల తల వెనకాల మన తల వెనక అలా. అయితే ఈ పైన ఇప్పుడేంటి మీకు చెప్పాను చూసారా? మన దేహమే దేవాలయం. ఈ దేవాలయాన్ని వదిలేసి మనం దేవాలయాలకి పరిగెడతాం. అంటే వెళ్ళకూడదని కాదు. కాపోతే ఏంటంటే మనకి చక్కగా సూక్ష్మంగా మన ఇంట్లో మనం చక్కగా కూర్చుని సమస్త దేవీ దేవతల యొక్క ప్రేమని, ఆ చైతన్య వర్షాన్ని మనం అనుభవించగలుగుతామండి. అదే ఈ సహజ యోగం యొక్క గొప్పతనం అన్నమాట. ఇప్పుడు ఇన్ని మంది దేవీ దేవతలు 33,00,00,000 దేవీ దేవతలు మన శరీరంలో ప్రతి అణువులోనూ ఉన్నారు. మీకు అది దేవీ కవచంలో మనం చదువుతాం కదా! ఒక్కొక్క అవయవాన్ని ఒక్కొక్క దేవత మనని కాపాడుతూ ఉంటుంది. అలాగా ఈ సహజ యోగం ద్వారా మనం అర్థం చేసుకునేదేంటంటే, సమస్త దేవీ దేవతలు మన చక్రనాడుల్లో ఉండి, మనకి ఎప్పుడు కూడా మనని కాపాడుతూ ఉంటారు. అయితే కుండలిని మాత ఏం చేస్తారు అంటే, కుండలిని మాత ఈ ప్రవాహం చేయడం మొదలుపెట్టాక, ఆ ప్రవాహానికి కొన్ని అవరోధాలుంటాయి. ఆ అవరోధాలు అవేం చెప్పాను కదా ఇప్పుడు. మనకి శత్రువులున్నాయి గదా! ఆ శత్రువుల వలన ఏమవుతాయంటే, మన చక్రాల్లో ఒక బ్లాకేజెస్ లాగా ఉండిపోతాయన్నమాట. ఈ బ్లాక్స్ అన్నీ కూడా వాటన్నిటిని విడదీస్తూ, వాటన్ని శుభ్రపరుస్తూ, చక్రాల్ని, నాడుల్ని పరిశుభ్రపరుస్తూ కుండలిని మాత ప్రవహిస్తూ ఉంటారు. ఈ కుండలిని మాత ప్రవహించడం వలన మనలో అనేక రకమైన మంచి లక్షణాలు అంటే ఇప్పుడు మనం చక్రాల్లో దేవీ దేవతల గురించి చెప్పాను మీకు. ఆ దేవీ దేవతలు అసలు యాక్చువల్‌గా అండి మనము చాలా మంది దేవుడికి పూజ చేస్తాం గదా! అన్ని మంత్రాలు చదువుతుంటాం. లలితా సహస్రం, విష్ణు సహస్రనామం. ఈ దేవుడికి మనం మంత్రం ఎందుకు చదువుతామంటే స్తుతి ప్రియ అమ్మవారు మనకి స్తుతితో ప్రియం చెందుతారు. కానీ మన సహజయోగంలోకొచ్చాక మాకేం అర్థమైంది అంటే, మనము జ్ఞానం చేసుకోవడానికి చేస్తున్నప్పుడు మనలో ఆ భగవంతుడి యొక్క లక్షణాలు ఇప్పుడు విష్ణుమూర్తి ఉన్నాడండి. విష్ణుమూర్తికి ఏంటి సంతృప్తి, ప్రశాంతత. ఆయన చక్కగా శేషతల్పం మీద అలా పడుకుని ఉంటారు. ఎంత ప్రశాంతంగా. కానీ అన్నీ ఆయన వీక్షిస్తూ ఉంటారు. అంటే ఏంటి? మనం అలా అంత సంతృప్తిగా ఉండడం అనేది ఎప్పుడైతే మొదలుపెట్టామో, ఆ విష్ణుమూర్తి యొక్క మనకి ఆశీస్సులు మనకు లభిస్తాయండి. అలాగే జగదంబ మన హృదయంలో ఉంటారు. దుర్గామాత. దుర్గామాత చూడండి భయమేసినప్పుడు మనం ఇన్‌సెక్యూరిటీ మనలో వచ్చినప్పుడు ఏంటంటే, మన గుండెల మీద చేయి పెట్టుకొని, "అమ్మ దుర్గామాత మీరు నాలో ఉన్నారు. నాకెందుకమ్మా భయం" అని మీరు అనుకున్నప్పుడు మనకి అంతులేని ఎంత ధైర్యం వచ్చేస్తుందంటే అంత ధైర్యం వస్తుంది. ఈ ధైర్యం లేకనే మనం ఎన్నో పనులు చేయలేకపోతుంటాం అన్నమాట. అలాగే మన వాయిస్‌లో ఒక మెలోడీ, ఒక స్వీట్‌నెస్ అవతల వాళ్ళని ఆకర్షించే ఒక భగవంతుడి యొక్క శక్తి అదే శ్రీకృష్ణుడి యొక్క శక్తి మనలో లభిస్తుంది ధ్యానం చేయడం ద్వారా. నెక్స్ట్ ఇంకోటంటే చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ మనం దానికి ఏంటంటే అది ఫర్‌గివ్‌నెస్ అంటే క్షమాశక్తి. ఎవరైతే ఇప్పుడు చూడండి మన మీద చాలా కోపంగా ఉంది ఒకళ్ళకి. దాని వలన వాళ్ళ కోపం వల్ల మనకి నష్టం, వాళ్ళకి కూడా నష్టం. మీరు ఒక్కసారి వాళ్ళని క్షమించేసి, అమ్మో! నాకు వాళ్ళ మీద ఏ కోపం లేదని మీ ప్రేమతో అవతల వాళ్ళ కోపాన్ని మీరు కడిగేసారనుకోండి, మీరు ఆనందంగా ఉంటారు. అవతల వాళ్ళు ఆనందంగా ఉంటారు. మనల్ని సృష్టించిన భగవంతుడు కూడా ఆనందంగా ఉంటాడు. ఆయన ప్రేమతోనే మనల్ని సృష్టించాడు. కానీ మనం మనుషులం కాబట్టి ఈ ఈ కోపాలు, కక్షలు వీటితో మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. మన శరీరాన్ని పాడు చేసుకుంటున్నాం. కానీ ఎవరికీ ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి క్షమాశక్తి కష్టమైందే. కానీ చిన్నగా మనం స్టార్ట్ చేస్తూ వెళ్ళామనుకోండి, క్షమాశక్తి అనేది మనం తప్పనిసరిగా మనం అనుభూతిని పొందగలుగుతాం. అయితే ఇప్పుడు ఈ కుండలిని మాత మనకి తర్వాత ఈ క్షమాశక్తి అనే ఒక పెద్ద శక్తి మనలో ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు మన కుండలిని మాత చక్కగా అన్ని చక్రాలు, నాడుల గుండా మన సహస్రారాన్ని ఛేదించుకొని, అక్కడ మనకి దాన్ని ఏమంటారండి? ఆత్మ సాక్షాత్కారం అంటారు. ఆత్మ సాక్షాత్కారం అంటే ఆత్మని మనం తెలుసుకుంటున్నాం. మనం ఏంటో మనం తెలుసుకుంటున్నాం. కబీర్ దాసు వీళ్ళందరూ చెప్పారండి. ఏంటి అంటే, మీరు భగవంతుడిని చూడాలంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు తెలుసుకోండి. అసలు నేనేంటి? నేనెలా ఉన్నాను? నాకు భగవంతుడితో అనుసంధానం అనేది జరుగుతుందా? ఎందుకంటే నాలో ఎన్నో ఏమంటారు లక్షణాలు, మలినాలు ఉంటాయి. ఏంటి అంటే ఈ 6 శత్రువులే. సో వీటన్నిటిని మనం జయించగలుగుతామా? ఇవన్నీ కూడా మనకి సహజ యోగం ద్వారా తెలుస్తుందండి. అయితే
ఇప్పుడు మనము ఈ కుండలిని మాత ఇంకొక విధంగా మనకేం చేస్తారంటే, ఒక మన ఆత్మ ఈ ప్రయాణించేటప్పుడు ఆత్మస్థానం దగ్గరికొచ్చి ఆత్మని పరిశుభ్రపరుస్తారండి. ఎందుకంటే ఆత్మ చుట్టూ ఈ చక్రాల్లో ఉన్న అన్ని క్వాలిటీస్ మళ్ళీ ఆత్మ చుట్టూ ఉంటాయండి. అయితే వీటినన్నిటిని ఛేదించి, శుభ్రపరిచి, ఆత్మను శక్తివంతం చేసి, మన ఆత్మని పరమాత్మ ద్వారా కలుపుతారండి. పరమాత్మలో విలీనం చేస్తారు. చాలా గొప్ప ప్రక్రియ. చెప్పడానికి నమ్మబుద్ధి కాదు. కానీ మనం దాన్ని అనుభవిస్తున్నప్పుడు నిజంగా మనకి ఆనందం అనేది ప్రస్ఫుటం అవుతుందన్నమాట. సో, ఆ కుండలిని మాత ఎంత పెద్ద పని చేస్తారు చూడండి. ఆత్మని పరమాత్మలో విలీనం చేస్తారనమాట. అది కుండలిని మాత యొక్క శక్తి. అయితే మనం అందరం కూడా ఇప్పుడు ఇలా చెప్పుకుంటూ ఉంటే ఇప్పుడు మన ఇదేంటండి దేవి భాగవతంలో కూడా ఏం చెప్తారు అంటే అన్ని మణిపుర ద్వీపం వర్ణన చేస్తారు. వర్ణన అయిపోయాక అంతా అయిపోయాక అమ్మవారిని వర్ణిస్తూ చివరికి ఏం చెప్తారంటే, అన్నిటిని పరిత్యజించి మనం అన్నిటిని వదిలిపెట్టి ఏమి కాదు. కేవలం ఆ దేవి యొక్క పాదుకలని మనము పూజిస్తే తప్పనిసరిగా ఆ దేవి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఇలా అన్ని పుస్తకాల్లోనూ, అన్ని గ్రంథాల్లోనూ మనకి ఈ కుండలిని మాత గురించి వర్ణించారు. కానీ మనం అనుభవపూర్వకంగా ఇవాళ చూస్తున్నామండి. మీరందరూ సిద్ధమైతే దయచేసి అందరూ చక్కగా కూర్చోండి. మీరు కింద కూర్చోగలిగితే కూర్చోవచ్చు. లేదు అంటే మీరు భూమి మీద భూమి మీద కూర్చోలేకపోతే కుర్చీలో కూర్చొని మీ 2 పాదాలని భూమాత మీద ఉంచండి. భూమాత అలాగే భూమాత ఎప్పుడు కూడా పరిశుభ్రం చేస్తుంటుంది. పంచభూతాల్లో ఒకటి. దయచేసి మీ పాదాల్ని భూమాత మీద పెట్టండి. మీ 2 చేతుల్ని మీ ఒడిలో ఉంచుకోండి. అరిచేతులు ఎప్పుడు ఎడమ అరిచేతిని మనం తెరిచి పెట్టుకుంటామండి. కుడి చేతితో ఇప్పుడు నేను చెప్పే ప్రక్రియలు చేస్తాం మనం. ఈ ప్రక్రియల ద్వారా మనం చెప్పుకునే ఆత్మ సాక్షాత్కారం అనేది లభిస్తుంది. ఆ అనుభూతి ఎలా ఉంటుంది అంటే, మన తలపై భాగాన మాడు అంటాం కదా! ఈ బ్రహ్మరంధ్రం భాగంలో మనకి చల్లని వాయు తరంగాలు రావచ్చు. కొంతమందికి వేడిగా కూడా అవ్వచ్చు. అది మన మానసిక, శారీరక పరిస్థితిని బట్టి ఉంటుంది. అలాగే మన చేతి వేళ్ళు కొనల పైన వేడిగా కానీ, చల్లగా కానీ, మన చేతుల్లో బరువుగా కానీ, తేలిగ్గా కానీ, ఏదైనా కుట్టినట్టు కానీ, నడుములో కానీ ఎక్కడైనా మీకు ఒక విన్ ఒక చాలా ఒక కొత్త అనుభూతి అనేది దొరుకుతుందండి. అదే పరమ చైతన్య శక్తి. ఎందుకంటే ఫస్ట్ దీనికి ఏముండాలంటే దయచేసి మీ అందరూ కూడా మనం చెప్పే ప్రతి దాన్ని మీ మనసులో, మీ హృదయాంతరాల నుంచి చెప్పండి. అలా శుద్ధమైన ఇచ్ఛ మేము చెప్తాం కదండీ! ఏమంటాం మనం? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అమ్మవారు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి కాబట్టి మనము శుద్ధమైన కోరికతో చెప్పే ప్రతి దాన్ని శ్రద్ధగా మన మనసులో చెప్పుకోవడం వలన తప్పనిసరిగా మనందరికీ ఈ అనుభవం దొరుకుతుందండి. మనందరం కూడా సుఖాసీనులు అవుదాము. చక్కగా కూర్చుంటాము. ఇప్పుడు నేను మీకు 9 స్టెప్స్ చెప్తానండి. 9 రకాల ప్రక్రియలు. ఫస్ట్ మనము చూద్దాము. తర్వాత మీకు ఆ పిక్చర్‌లో కనిపిస్తుంది. అలా చెప్పిన విధంగా తర్వాత మళ్ళీ మనం దీన్ని చేసి చూద్దాం. ఫస్ట్ మన కుడి చేతిని మన హృదయం మీద పెట్టుకుంటామండి. ఇందాక చెప్పుకున్నాం కదా! ఇది ఆత్మస్థానం అని. ఇక్కడ మనం ఏం అడుగుతాం? అమ్మ, నేను ఆత్మనేనా? ఇప్పుడు శ్రీ మాతాజీ గారు మనకి ఒక తల్లి వంటి వారు. అలాగే ఒక గురువు. కాబట్టి ఏదైనా విద్య గురుముఖంగా మనము అభ్యసించాలి అంటారు. కాబట్టి ఆ చిత్రపటాన్ని చాలా ప్రేమతో ఎందుకంటే మీకు అర్థమవుతుంది తర్వాత. మన తల్లిని మనం ఎంత ప్రేమగా చూస్తాము, ఎంత గౌరవాన్ని ఇస్తాము, అలాగే మన గురువుని ఎంత గౌరవిస్తాము. అదే విధంగా మీరు ఆ తల్లి యొక్క చిత్రపటాన్ని చూస్తూ ధ్యానం చేస్తాం. కళ్ళు మూసుకోవాలనుకున్నప్పుడు మూసుకుంటాము. మనం ముందుగా నమస్కరించుకుందామండి ఆ తల్లికి. ఎందుకంటే ఈ మహత్తరమైన ఈ విద్యను మనకి ప్రసాదిస్తున్నారు కాబట్టి, మా తల్లి జయ శ్రీ మాతాజీ దయచేసి మా అందరికీ ఈ ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించండి తల్లి. ఆ భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని మాకు ప్రసాదించండమ్మా అని అత్యంత భక్తితో మనం నమస్కారం చేసుకుందాం.
ముందుగా మొదటి స్టెప్ అండి. ఇక్కడ మనం ఆవిడని తల్లిగా అనుకుంటున్నాం కాబట్టి, అమ్మ నేను ఆత్మనేనా? మనకేం తెలీదు ఫస్టు. అందుకని ఇలా ప్రశ్నించుకుంటున్నాము. రెండో స్టెప్ వచ్చేసి, మనము మన యొక్క ఎడమ మనం చేసే ప్రక్రియలన్నీ ఎడమ వైపు చేస్తున్నామండి. మన పొట్ట పై భాగాన లెఫ్ట్ సైడ్ మీరక్కడ చిత్రపటంలో చూడొచ్చు. దీన్నే మనం ఏమంటాము, మన భవసాగరం. ఇక్కడే మనకి స్వయం గురుతత్వం అనేది మనకి డెవలప్ అవుతుంది. మనం ఇక్కడ ఏమడుగుతాము, అమ్మా నేను స్వయం గురువునా? నేను స్వయం గురువునా? ఒక్కసారి చూపిస్తున్నాను అంతే తర్వాత చేద్దామండి. మూడోదొచ్చేసి కింద మనం ఇంకా కొంచెం కింద ఎడమ వైపు పొట్ట భాగాన మన చేతిని నొక్కి పెడుతూ ఉండి, ఇక్కడ మనం ఏంటంటే పొత్తి కడుపు భాగంలో ఇక్కడ మనం ఏమడుగుతున్నామంటే నిర్మల విద్యను ప్రసాదించండి. మాకు శుద్ధ విద్యను ప్రసాదించండి అని అడుగుతామండి. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మనకి మళ్ళీ మనం ఇందాక అడిగాం కదా! నేను ఆత్మనేనా అని చెప్పేసి, మళ్ళీ మనము మన చేతిని మన హృదయం మీద పెట్టుకుంటాము. అమ్మా నేను ఆత్మని, నేను పరిశుద్ధమైన ఆత్మని అని చెప్తామండి. నెక్స్ట్ మళ్ళీ మనము మన స్వయం గురుతత్వం. అంటే నేను స్వయం గురువుని అని మనం ఇప్పుడు ఒప్పుకుంటామనమాట. మన భవసాగరం మీద ఇందాక చెప్పిన పొట్ట పైన ఎగువ భాగం పైన నేను స్వయం గురువుని, నేను స్వయం గురువుని, నాకు గురువుని నేనే. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చి మన కుడి చేతిని ఎడమ వైపు మెడ భాగాన పెట్టుకుంటామండి. దీన్నే విశుద్ధి చక్రం అంటారు. సర్విక్ ప్లెక్సస్ అంటారు. ఇక్కడ పెట్టుకొని ఎందుకంటే మనకు చాలా మందికి దోషి భావం ఉంటుంది. నేను ఎన్నో తప్పులు చేశాను కదా! నేను ఎన్నో పొరపాట్లు చేశాను. మరి ఈ యోగం నాకు వస్తుందా అని మనకి భయం లేదండి. ఇక్కడ మనం ఏమడుగుతాము? నేను నిర్దోషిని. అమ్మా! నేను నిర్దోషిని. నెక్స్ట్ స్టెప్ అంటే మన తలని ఇటు కుడివైపు తిప్పుతాము. ఎడమ వైపున మన చేతిని ఉంచుకుంటాం మెడ మీద. ఇంకో స్టెప్ వచ్చేసి మన ఇక్కడ ఆజ్ఞాచక్ర స్థానము. మన కుడి చేతిని కొంచెం తల వంచి ఇలా పెట్టుకుంటామండి. ఇక్కడ నేను అందరిని క్షమించాను. నన్ను కూడా నేను క్షమించుకుంటున్నాను అని చెప్తాం. ఎందుకంటే ఆజ్ఞా చక్రంలో క్షమాశక్తి లేకపోతే మన యొక్క కుండలిని మాత ప్రవాహానికి అవరోధం. అట్‌లీస్ట్ టైమ్ బీయింగ్ మనం ఈ రోజు నుంచి ప్రయత్నిద్దాము. మనం ఏమడుగుతున్నాము, ఒక్కసారి మనం గుర్తెచ్చుకోండి ఎవరి మీద కోపం ఉందో వాళ్ళందరిని మనం క్షమించాలి. నేను అందరిని క్షమిస్తున్నాను. నన్ను కూడా నేను క్షమించుకుంటున్నాను. ఆ తర్వాత స్టెప్ అండి. మన తల వెనకాల చేయి పెట్టుకొని, తలని కొంచెం ఇలా వెనక్కి అంటామండి. ఇక్కడ మనం ఏం అడుగుతున్నాము? భగవంతుడా, నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ, మీ ఎడల చేసిన మహాపరాధాలను క్షమించండి. ఈ వెనుక ఆజ్ఞాచక్రంలో ఇందాక చెప్పాను కదండీ! మహాగణేశుడు, భైరవనాథుడు, హిరణ్యగర్భుడు. మనం ఇక్కడ పెట్టడం వల్ల జన్మ జన్మల నుంచి మనం చేసిన తప్పులు కానీ, మన పూర్వీకులు చేసినవన్నీ గూడా మనకిక్కడ నివారణ అయిపోతాయి. సో, తర్వాత ఆఖరి స్టెప్ అండి. మన తల పైన మాడు పైన మధ్య భాగంలో పెట్టుకుందాము. బ్రహ్మరంధ్ర స్థానంలో అరిచేతిని పూర్తిగా తెరుస్తాం మనము. ఈ యొక్క మాడు పై భాగాన ఇలా పెట్టుకొని అరచేతితో గడియారం ముళ్ళు తిరిగే సవ్య దిశలో మనము 7 సార్లు తిప్పుతూ, అమ్మా దయచేసి నాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించండి తల్లి. అత్యంత ప్రేమతో, భక్తితో మనం ఈ స్టెప్స్ అన్నీ చేస్తామండి. ఇలా 7 సార్లు చర్మాన్ని తిప్పాలండి. చెయ్యిని కాదు. చర్మాన్ని తిప్పుతూ 7 సార్లు మనము అప్పుడు బ్రహ్మరంధ్రం అనేది ఛేదించుకొని, ఆ యొక్క కుండలిని మాత పైకి వచ్చి, మన యొక్క చుట్టూ ఉన్న భగవంతుడి యొక్క సర్వవ్యాపకమైన శక్తితో అనుసంధానం జరుగుతుందండి. చాలా గొప్ప ప్రక్రియ ఇది. దయచేసి మనందరం కూడా చేయడానికి సన్నిధిలో అవుదాం. ఇప్పుడు కళ్ళు మూసుకుందామండి మనందరం. దయచేసి మీరందరూ ఒక శుద్ధమైన ఇచ్ఛతో ఈ ప్రక్రియను చేయాలండి. వేరే పనులన్నీ కూడా జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ అన్నమాట. చాలా తక్కువ సమయంలో మనకి గొప్ప యోగాన్ని సంభవిస్తుంది. దీనికి కావాల్సింది మన శ్రద్ధ, భక్తి. కళ్ళు మూసుకుందామండి. మన హృదయం మీద చేయి పెట్టుకుందాం ఇందాక చెప్పిన విధంగా. మీకిష్టమైన దైవాన్ని తలుచుకోండి. ఇక్కడ శివస్థానము, శివపార్వతుల స్థానం ఇది.
అమ్మ శ్రీ మాతాజీ నిర్మలాదేవి. మీకెలా అంటే అమ్మ అంటే సరేనా? నిర్మలాదేవి అయినా సరేనా? భగవంతుడు. ఓకే. ఎలాగైనా. కాపోతే ఏంటంటే ఎలాంటి అనుమానాలు పెట్టుకోకండి. చక్కగా చేయండి. అమ్మా! నేను ఆత్మనేనా? అమ్మా! నేను ఆత్మనేనా? హృదయంలోంచి రావాలండి ప్రార్థన. అమ్మా! నేను ఆత్మనేనా? ఇప్పుడు మన రెండో ప్రక్రియ అలాగే కళ్ళు మూసుకొని, కేవలం మనం చేతిని మాత్రము జరుపుతూ ఉంటాము. ఎడమ చేతిని పూర్తిగా తెరిచి, మీ యొక్క ఒడిలో పెట్టుకోండి. కుడి చేత్తో మనం చేస్తాం. ఇప్పుడు మన యొక్క ఇందాక చెప్పాను కదండీ! పొట్టకి ఎగువ భాగంలో ఎడమ వైపున దీన్ని మనకి భవసాగరం అంటారు. ఎడమ భవసాగరం. ఇక్కడ మనకి అధిష్టాన దేవత ఆదిగురు దత్తాత్రేయులండి. ఆయన్ని మనం అడుగుతున్నాము. నేను స్వయం గురువునా? అమ్మా! నేను స్వయం గురువునా? మనమే గురువులం. మనకి భగవంతుడికి మధ్యలో ఏ గురువు లేరు. డైరెక్ట్ కనెక్షన్ ఉన్నప్పుడు మనం వేరే వాళ్ళని హ్మ్, వినవలసిన అవసరం లేదండి. మనకి ఆ విచక్షణ జ్ఞానము, ఆ డెసిషన్ మేకింగ్ పవర్ అన్నీ గూడా మనకి ఆ తల్లి ప్రసాదిస్తారు. ఆ గురు దత్తాత్రేయులు. అమ్మా! నేను స్వయం గురువునా? చక్కగా అత్యంత ప్రేమతో, భక్తితో ఇప్పుడు మూడో స్టెప్ అండి. మన పొట్ట దిగువ భాగంలో పొత్తి కడుపు స్థానంలో స్వాదిష్టాన చక్రం కొంచెం నొక్కి పెట్టండి చేతిని. అమ్మా! నాకు నిర్మల విద్యను ప్రసాదించండి. నిర్మల విద్య అంటే భగవంతుడికి సంబంధించిన శుద్ధ విద్యను నాకు ప్రసాదించండి తల్లి. చాలా మనకి అవసరమైన విద్య ఇది. మా దయచేసి నాకు నిర్మల విద్యను ప్రసాదించండి. ఎలాంటి మలినము లేనిది నిర్మల విద్యను ప్రసాదించండి తల్లి. మాకు నిర్మల విద్యను ప్రసాదించండి తల్లి. ఇప్పుడు మీ కుడి చేతిని మళ్ళీ ఇందాక చెప్పినట్టుగా ఆదిగురు దత్తాత్రేయ స్థానం భవసాగరం మీద పెట్టుకోండి. ఇప్పుడు ఖచ్చితంగా మనం చెప్పుకుంటున్నాం. మనమే మనకి గురువులం. స్వయం గురువు. స్వయం గురువుగా అయినప్పుడే మనము ఈ సత్యాన్ని తెలుసుకోగలుగుతాం. అందుకని మనం చెప్దామండి. అమ్మా! నేను నా స్వయం గురువుని. అమ్మా! మీ దయ వల్ల నేను నాకు స్వయం గురువుని. మీ దయ వల్ల నేను స్వయం గురువుని. ఇప్పుడు మళ్ళీ మన కుడి చేతిని మన ఆత్మస్థానం మీద పెట్టుకుందామండి. అమ్మా! నేను ఆత్మను. ఇందాక మనం అడిగాము నేను ఆత్మనేనా అని. ఇప్పుడు చాలా భరోసాతో, అత్యంత ధీమాతో మనము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాము. ఏంటి అంటే మనము ఆత్మ. ఆ సదాశివుడి యొక్క ప్రతిబింబం మనం. మన లోపల ఉంది. నేను ఆత్మని. అమ్మా! నేను ఆత్మని. ఇప్పుడు మన కుడి చేతిని ఎడమ వైపున్న మెడ భాగాన్ని పెట్టుకుంటామండి. తలని కుడివైపు తిప్పుతాము. ఇప్పుడు మనం ఇక్కడ దోషి భావన అంటే నేను తప్పు చేశాననే భావాన్ని తీసివేయమని భగవంతుడిని అడుగుతాము. అమ్మా! నేను నిర్దోషిని. నేను నిర్దోషిని. దోషి భావన వలన ఏమవుతుందంటే, ఆ కుండలిని మాత ఈ విశుద్ధి చక్రాన్ని దాటలేదనమాట. కాబట్టి శ్రీ మాతాజీ గారు ఏం చెప్తున్నారంటే, మనం తెలుసో తెలియక తప్పులు చేసినా, ఇప్పుడు మనము దోషి భావాన్ని తీసివేసినప్పుడు, ఆ కుండలిని మాత ఊర్ధ్వముఖంగా ప్రయాణించగలదు. అమ్మా! నేను నిర్దోషిని.
నేను నిర్దోషిని. నేను దోషిని కాదు. నేను దోషిని కాదు. నిర్దోషిని. ఇప్పుడు మన కుడి చేతిని మన నుదిటి పై భాగాన చూడండి, తలని పట్టుకుంటాం కదా! అలా పెట్టుకొని, ఇక్కడ మనం ఏమడుగుతాము? క్షమాశక్తిని ప్రసాదించమని అడుగుతాం. అమ్మా! నేను అందరిని క్షమిస్తున్నాను. నన్ను కూడా నేను క్షమించుకుంటున్నాను తల్లి. దయచేసి నాకు క్షమాశక్తిని ప్రసాదించండి. మాతాజీ, నేను అందరిని క్షమిస్తున్నాను. నన్ను కూడా నేను క్షమించుకుంటున్నాను తల్లి. దయచేసి నాకు క్షమాశక్తిని ప్రసాదించండి. మనకి ఇక్కడ నుదిటి భాగం, ఎడమవైపు, కుడివైపు గౌతమ బుద్ధ స్థానం అండి. రైట్ సైడ్ మహావీర స్థానం. ఇప్పుడు మన తల వెనకాల మన కుడి చేతిని పెట్టుకొని, కుడి చేతి మీద మన తలని ఆంచి, తల కొంచెం పైకెత్తుకుందామండి. కళ్ళు అలాగే మూసుకోండి. ఓ భగవంతుడా! నేను కానీ చాలా చక్కగా మన హృదయంలోని చెప్పాలండి. చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇది. నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, మీ ఎడల చేసిన మహా అపరాధాలని క్షమించండి. నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, మీ ఎడల చేసిన మహా అపరాధాలని క్షమించి, మా వెనుక చక్రాన్ని తెరవండి తల్లి. ఇప్పుడు నెమ్మదిగా మన కుడి చేతిని మన తల పైన, మాడు భాగం పైన, బ్రహ్మరంధ్రం పైన ఆంచి, మనము గడియారం ముళ్ళు తిరిగే సవ్య దిశలో, అంటే క్లాక్ వైస్ డైరెక్షన్‌లో చర్మాన్ని తిప్పుతూ ఏమడగాలండి? ఇదే మనము ఎదురు చూస్తున్న మహాయోగము. అదే ఆత్మ సాక్షాత్కార అనుభూతిని మనం పొందబోతున్నాము. ఇక్కడ మనము చక్కగా తిప్పుతూ మన హృదయంలోంచి అత్యంత భక్తితో, ప్రేమతో మనము అడుగుతున్నామనమాట. మా దయచేసి మాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించండి తల్లి. అమ్మా! దయచేసి మాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించండి. అమ్మా! పార్వతీమాత అనుకోండి, మహాలక్ష్మి అనుకోండి, దేవతామూర్తి, ఆదిశక్తి తల్లి, దయచేసి మాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించండి తల్లి. 7 సార్లు మీ మనసులో చక్రాన్ని చెయ్యి ఆనిస్తూ ప్రతిసారి మనం అడుగుతాం. అమ్మా! దయచేసి నాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించండి ప్లీజ్. అమ్మా! దయచేసి నాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించండి తల్లి. ఇప్పుడు నెమ్మదిగా మీ కుడి చేతిని మీ యొక్క ఒడిలో ఉంచుకోండి. ఎడమ చేతిని కూడా ఒడిలో ఉంచుకోండి. పూర్తిగా 2 చేతులు అరచేతుల్ని చాచి, ఇప్పుడు మనము మన లోపల ఎలాంటి అనుభూతి జరుగుతుంది? మనం భగవంతుడిని అడిగాం ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించమని. అది ఎలా ఉంటుంది? ఇందాక చెప్పిన విధంగా మన తల మీద వేడిగా కానీ, చల్లగా కానీ, మన చేతి వేళ్ళ మీద గానీ మనకొక అనుభూతి అనేది అర్థమవుతుంది. దయచేసి చాలా నిశ్శబ్దంగా, ఎందుకంటే అది భగవంతుడి యొక్క శక్తి, చాలా గౌరవప్రదంగా మనము ఆ అనుభూతిని తెలుసుకోవాలి.
ఇప్పుడు మనము మన కుడి చేతిని కొంచెం ఎత్తి మన తల పైన మాడు భాగం చెప్పాను కదా ఇందాక బ్రహ్మరంధ్రం. దానికి పైన ఉంచుకోండి. ఉంచుకొని ఆ అరచేతిని పైకి, కిందకి కదుపుతూ ఉండండి. మన తల లోపల నుంచి చల్లగా కానీ, వేడిగా కానీ ఒక గాలి మాదిరిగా మనకి తెలుస్తుంది. సూక్ష్మంగా ఉంటుంది. మైన్యూట్‌గా తలని ఇంకా కొంచెం పైకి గూడా మన చేతినెత్తొచ్చు. కొంతమందికి అక్కడ గూడా తెలుస్తుంది. ఇప్పుడు మన కుడి చేతిని ఒళ్ళో ఉంచుకొని, ఎడమ చేతితో మనం అలా చూసుకుందామండి. మళ్ళీ ఒక్కసారి కుడి చేతిని మనం చూద్దాం. ఇంకొక్క స్టెప్ ఏంటంటే, మన 2 చేతుల్ని పైకెత్తుదామండి. ఆకాశం వైపు అంటే రూఫ్ పైకి. ఎత్తితే ఇక్కడ మనం ఏమడుగుతున్నామంటే, అసలు నిజంగా ఇది భగవంతుడి యొక్క శక్తేనా అని మనం అడుగుదామండి. అప్పుడు కూడా మీ అరచేతుల్లో చల్లగా కానీ, వేడిగా కానీ మనకొక అనుభూతి అనేది దొరుకుతుంది. మన 2 చేతుల్ని ఇప్పుడు ఇలా ఆకాశం వైపు చూపిస్తూ ఇలా స్ట్రెయిట్‌గా పెడతాం. ఓ భగవంతా! నాలో ప్రవహించే నీ దివ్యమైన శక్తి ఇదేనా? ఈ తల కొంచెం వెనక్కి పెట్టండి. కళ్ళు అలాగే మూసుకునుండండి. ఓ భగవంతుడా! మాలో ప్రవహించే నీ దివ్యమైన శక్తి ఇదేనా? ఇప్పుడు 2 చేతులు కిందకి పెట్టేసి ఒళ్ళో ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. ఎందుకంటే మనం అడిగాం కదా! నీ దివ్యమైన శక్తి ఇదా అని. ఇప్పుడు మనకి ఎలాంటి అనుభూతి దొరుకుతుందో చూద్దాం. ఇప్పుడు మనందరం గూడా భగవంతుడికి నమస్కరించుకుందాం. ధన్యవాదాలు తెలుపుకుందాం. ఎందుకంటే ఇలాంటి గొప్ప శక్తిని మనకి ప్రసాదించినందుకు మన లోపల మన హృదయంలో హృదయాంతరాల నుంచి యాక్చువల్‌గా అండి భగవంతుడు మన హృదయంలో ఎప్పుడు మనం జ్ఞానం చేసుకునేటప్పుడు ఆ భగవంతుడిని మన హృదయంలోకి రమ్మని అడగాలి. ఆయనకి చాలా సుఖాసీనము అంటే కంఫర్టబుల్ ప్లేస్ ఈజ్ అవర్ హార్ట్. ఇంతకంటే ఆయన కోరుకునే శుచి ఏంటో తెలుసా అండి? మన యొక్క ఆత్మ యొక్క శుద్ధీకరణ. మీరు ఎన్ని పువ్వులు పెట్టండి, ఎంత శుభ్రం చేయండి, ఎన్ని కార్పెట్స్ వేయండి, ఎన్ని దీపాలు పెట్టండి, ఇదన్నీ భగవంతుడికి కావాల్సిందేంటంటే అంతఃకరణ శుద్ధీకరణ. అంతఃకరణంగా శుద్ధత అనేది మన లోపల రావాలి. ఇది ఎలా ఎలా వస్తుంది అంటే జ్ఞానం చేసుకుంటూ, ఎప్పుడూ కూడా భగవంతుడిని మన హృదయంలోకి పిలుస్తూ, దయచేసి నా హృదయంలోనికి రండి. నా హృదయాన్ని మీ యొక్క సింహాసనంగా తయారు చేయండి. అలా అనుకున్నప్పుడండి, ఎప్పుడు ఇక్కడ శివ మీకేంటంటే చాలా ఒక అనన్యమైన ఏంటంటే ధైర్యం వస్తుంది. ఎందుకంటే భగవంతుడు ఎక్కడో లేడు నాలోనే ఉన్నాడు. మీరెప్పుడు పిలిస్తే అప్పుడు ఆయన మీకొచ్చి సహాయం చేస్తాడు. జస్ట్ ఇప్పుడు మాతాజీ గారు మాకేం చెప్తారంటే, మీరెప్పుడు కూడా ఏదైనా సమస్యొచ్చినప్పుడు నిర్విచార అనే కోటలోకి వెళ్ళిపోండి. అంటే ఏమి ఆలోచించొద్దు. అన్ని సమస్యల్ని కూడా ఆ భగవంతుడి యొక్క పాదాలకు సమర్పించేసి నిర్విచారంలో వెళ్ళిపోయారనుకోండి, ఎలాంటి సమస్య అయినా ఇప్పుడు ప్రస్తుతం మనకి ఈ ప్రాబ్లమ్ ఉంది కదా! వైరస్. అసలలాంటివి ఏవి కూడా మనని అటాక్ చేయలేవండి. ఎందుకు అంటే మన ఎడమ నాడి, కుడి నాడి ఎప్పుడు కూడా మనం ఈ దేవీ దేవతల శక్తులతో మనం శక్తివంతం చేసుకుంటాం కాబట్టి, ఇలాంటివన్నిటిని కూడా మనం అధిగమించగలుగుతాం. అలాగే ఉద్యోగాల్లో ఉన్న స్ట్రెస్ కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఇంట్లో కుటుంబ సమస్యలు ఇలాంటివన్నిటిని కూడా మనం అధిగమించడం అనేది సహజయోగం ద్వారా జరుగుతుందండి. మీరందరూ కూడా మీ సమయాన్ని మాకు వెచ్చించి, ఈ జ్ఞాన కార్యక్రమానికి వచ్చి
దీన్ని అనుభూతిని పొందినందుకు మీ అందరికీ నా నమస్సుమాంజలులు. నెమ్మదిగా కళ్ళు తెరిచి శ్రీమాతాజీ గారి చిత్రపటం వైపు చూడండి. మనకి జ్ఞానాన్ని ఆవిడ ఇచ్చినందుకు ఆవిడకి ధన్యవాదాలు తెలుపుకుందాము. అనంత కోటి నమస్కారాలండి. మీరు ఇప్పుడు అందరూ కూడా మీకు అనుభూతి ఎలా ఉందో చెప్పండి. చేతి మీద చల్లగా ఉందా? వేడిగా ఉందా? అలాగే తలపైన వేడిగానా? చల్లగానా? ఏదో ఒక రకమైన అనుభూతి అనేది ప్రశాంతంగా ఉండొచ్చు కొంతమందికి. ఆ అనుభూతిని మీరు చెప్పండి మాకు. జై శ్రీమాతాజీ అండి. మీ అనుభూతులు క్యాప్చర్ చేయడానికి మీ స్క్రీన్ మీద ఇప్పుడు ఒక పోల్ వచ్చిందండి. మీకు ఒక పోల్ కనపడుతుంది. మనం ఫస్ట్‌లో స్టార్ట్ అయినప్పుడు పోల్ పెట్టినట్టు ఇప్పుడు మీకు ఒక పోల్ కనపడుతుంది. దాంట్లో మీరు ఆన్సర్ చేయొచ్చు. మీ అరచేతులపై మీ అనుభవం ఏంటి? నొప్పిగా, దురదగా, తిమ్మిరిగా, వేడిగా, చల్లగా లేకపోతే ఏమీ అనుభవం లేదు. అది మొదటి క్వెషన్. దాన్ని సెలెక్ట్ చేయండి. రెండో క్వెషన్ మీ మానసిక అనుభవం ఏంటి? అంటే ఆనందంగా ఉంది, నిద్రపోవాలని ఉంది, మనశ్శాంతిగా ఉంది, అలజడిగా ఉంది, నిర్విచార స్థితిలో ఉన్నాను. నా నెక్స్ట్ మూడో క్వెషన్ మీ చేతి ఇది కుండలిని జాగృతం అయినప్పుడు ఈ కుండలిని శక్తి 6 చక్రాలు దాటుకుంటూ 7వ చక్రం ద్వారా బ్రహ్మరంధ్రం ద్వారా బయటకు వచ్చిన తర్వాత మనకి ఈ నాడీ వ్యవస్థ మీద ఒక ఒక రకమైన చైతన్యం రూపంలో వస్తది. అదొచ్చినప్పుడు చేతుల్లో గాని, తలపైన గాని, కాళ్ళలో గాని ఎక్కడో చోట మీకు ఆహ్, చల్లగా, వేడిగా, దురదగా, నొప్పిగా ఏదో రకంగా మొదలవుతది. సో, అది మీరు అనుభవించారా లేదా? దాని కోసం మూడో క్వెషన్. చైతన్య తరంగాలు వేడిగా, లేక చల్లగా, లేక నొప్పిగా, లేక తిమ్మరిగా, లేక బరువుగా మీకెక్కడ తెలిసినియి? ఎడమ చేత్తో తెలిసిందా? కుడి చేత్తో తెలిసిందా? 2 చేతుల్లో తెలిసినియా? తలలో తెలిసిందా? వెన్నుపూస మీద తెలిసిందా? కాళ్ళలో తెలిసిందా? ఏమీ తెలియలేదా? ఈ పోల్ ఇంకొక నిమిషం ఉంటుందండి. మీరు దయచేసి ఇది ఆన్సర్ చేస్తే, ఇది శకుంతల గారు ఆ ఆన్సర్ పరంగా మీకు చెప్తారు. మీరేం చేయాలి నెక్స్ట్ 2 రోజుల్లో మనం ఎలాగా కవర్ చేసుకోవాలి ఈ పాయింట్లు. ఈ అంతా సహజంగా అంతా అనుభవరీత మనం నేర్చుకోవాలండి. సహజంగా మాతాజీ ఏమంటారంటే ఎక్స్‌పీరియన్స్ లెర్న్ అంటే అనుభవించాలి, నేర్చుకోవాలి. అనుభవించాలి, నేర్చుకోవాలి. అనుభవించి నేర్చుకోవాలి. ఈ అనుభూతి పరంగా నేర్చుకోవాలంటే మీరు రోజు ప్రతిరోజు ధ్యానం చేసినప్పుడు ఈ అనుభవాలు మీరు నోట్ చేసుకోవాలి. నార్మల్లీ డైరీలో నోట్ చేసుకుంటాం. అది అలవాటు చేసుకోవాలి కాబట్టి మనం ఈ పోల్ చేస్తున్నాం. ఇది మొదటి స్టెప్ అండి. ఈరోజు మనం చేసుకున్నది సహజయోగాలో అన్నిటికంటే మొదటి స్టెప్. దీన్నే ద్విజత్వం అంటారు. ఆత్మ సాక్షాత్కారం అంటే ద్విజత్వం అన్నమాట. రెండో పుట్టుక. అందుకనే మీకు హ్యాపీ బర్త్‌డే అని చెప్తా ప్రతిరోజు. ఈరోజు మీరు డైరీలో నోట్ చేసుకోవాలి. నేను సెప్టెంబర్ 16, 2020ని మళ్ళీ పుట్టాను. అంటే మళ్ళీ మీకు జన్మొచ్చిందన్నమాట. మీరు ఆన్సర్ చేస్తే ఈ పోల్ ఎండ్ చేసేస్తానండి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఈ పోల్ రిజల్ట్స్ షేర్ చేస్తున్నాం. మీ అనుభవాలు ఫస్ట్ క్వెషన్‌కి మీ అరచేతులపై మీ అనుభవం ఏంటి? 57% మందికి చల్లగా అనిపించింది. ఆహ్, 14% మందికి తిమ్మిరిగా కూడా అనిపించింది. ఇంకో 14% మందికి వేడిగా తెలిసింది. ఇంకో 14% మందికి ఏమీ తెలియలేదు. ఓకే. రెండో ప్రశ్న మీ మానసిక అనుభవం ఏంటి? 57% మందికి మనశ్శాంతిగా ఉంది. ఇంకా 14% మందికి ఆనందంగా ఉంది. 21% మందికి నిర్విచార స్థితిలో ఉన్నారు. వెరీ గుడ్. మూడో ప్రశ్న చైతన్య తరంగాలు ఎక్కడెక్కడ తెలిసినాయి? 36% మందికి 2 చేతుల్లో తెలిసింది. చాలా మంచిదండి. ఎందుకంటే ఈ చక్రాలు 7 చక్రాలు చేతుల్లోనే ఎండ్ అవుతాయి. శకుంతల గారు చెప్పినట్టు. సో చేతుల్లో తెలవడం అంటే చక్రాల్లో మీకు చల్లదనం మొదలైందనమాట. ఇంకా ఇది దేహమే దేవాలయం అన్నాం కదా! అది అది అప్పుడు యూ ఆర్ యాక్చువల్లీ ఎక్స్‌పీరియన్సింగ్ థట్. దెన్ 29% మందికి తలలో తెలిసింది. 21% మందికి ఎడమ చేతిలో తెలిసింది. ఓకే. నేను రిజల్ట్స్ షేర్ చేయడం ఆపుతున్నానండి. ఈ అయితే ఈరోజు మనము మొదటి రోజున సాక్షాత్కారం అంటే ఏంటి?
ఎలా ఉంటుంది? సహజయోగం చేయడం వలన మనకు ఉపయోగం ఏంటి? ఇవన్నీ మనము చర్చించుకున్నామండి. అయితే మనకి రేపు రెండో రోజున ఏం చేస్తామంటే, ఈ నాడులు అంటే ఏంటి? మనకి మన శరీరంలో ఇడ, పింగళ, సుషుమ్నా నాడులు ఇవాళ కొంచెమే చెప్పాను. దాని గురించి రేపు మనం ఇంకా వివరంగా తెలుసుకుందాము. ఆ యొక్క నాడులు సరిగ్గా లేకపోవడం వలన మనకి ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి? వాటిని మనం ఎలా అధిగమించాలి? ఆ దేవీ దేవతల్ని మనం ఎలా ప్రసన్నం చేసుకోవాలి? ఆ శక్తిని మనం ఎలా తీసుకోవాలి అనేది మనం రేపు మాట్లాడుకుందాము. అలాగే మనం మూడో రోజున ఈ చక్రాల గురించి, చక్రాలలో ఉన్న అధిష్టాన దేవతల గురించి, వాళ్ళని మనం ఎలాగా మనం శాంతివంతంగా మనము ఆ దేవీ దేవతలను మనం ఎలా శాంతి పరచాలి? ఆ చక్రాలు మనం ఇంకా సైంటిఫిక్‌గా కూడా వెళ్తే కూడా మనకి ఇంకా చక్రాలు ఏంటి లోపం వల్ల ఏం జరుగుతుంది? మన బాడీలో ఎలాంటి బాధలొస్తాయి? ఇప్పుడు మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. హెల్త్ ప్రాబ్లమ్స్. మెయిన్‌గా ఇప్పుడు షుగర్, బీపీ ఇలాంటివన్నీ ఉన్నాయి. అసలు అవన్నీ ఎందుకొస్తాయి? వాటిని మనం ఎలా ఓవర్‌కమ్ అవుతాము అని విషయాలు అన్నిటి గురించి అలాగే క్వాలిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఎంతైనా డబ్బుండొచ్చు, అందం ఉండొచ్చు, మనకింకా పదవులుండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ మనిషికి ప్రధానమైన లక్షణం ఏంటంటే, వాళ్ళ యొక్క ఆహ్, లైక్ లక్షణాలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అవతల వాళ్ళని ఎప్పుడు కూడా లైక్ అంటారు చూసారా? యాస్పైరింగ్ పీపుల్ ఆర్ ఇన్‌స్పైరింగ్ పీపుల్ అని. అలా మీరు అవతల వాళ్ళని ఇన్‌స్పైర్ చేయగలిగేటట్లు మీరున్నారనుకోండి, అసలు భగవంతుడికి చేసిన మనము ఒక పెద్ద మనం ఏం పని చేయలేము. ఆ సృష్టికర్తగా మనం ఏం చేయగలుగుతాం కానీ, కానీ మనకి సంభవించినంత వరకు మనకు సంబంధించినంత వరకు అవతల వాళ్ళని మనం ప్రేమగా చూడడం. మాతాజీ ఏం చెప్తారు? ప్రేమ, క్షమ ఇవి 2 కూడా 2 ఆయుధాలు మీకు. ఈ 2 ఆయుధాలతో మీరు ప్రపంచాన్ని జయించగలుగుతారు. అందరి హృదయాల్ని జయించగలుగుతారు. ఆ భగవంతుడి యొక్క సంపూర్ణ ఆశీర్వచనాల్ని మనము పొందగలుగుతామండి. అవేంటంటే ప్రేమ, క్షమ. గుర్తుపెట్టుకోండి ఈ రోజు నుంచి మనకి 2 ఆయుధాలు మనకి వచ్చాయండి. ఈ 2 ఆయుధాలని మనం ఎలా ఉపయోగించుకుంటాము? మన జీవితాన్ని ఆనందమయం ఎలా చేసుకుంటాం అనేది మనం చూద్దామండి. కాబట్టి మీరందరూ గూడా రేపు, ఎల్లుండి ఇదే సమయానికి 6 గంటల నుంచి 7 గంటల వరకు మనం కలుసుకొని ధ్యానం చేద్దాము. జ్ఞానం గురించి మనం తెలుసుకుందామండి. ఇంకా మీ యొక్క బంధువులు కానీ, మిత్రులు కానీ ఎవరైనా ఉంటే దీన్ని మీరు షేర్ చేయొచ్చండి. జై శ్రీనాథ్. థ్యాంక్స్ అండి. ఎవరికన్నా ఏమన్నా క్వెషన్స్ ఉంటే ఇంకొక నిమిషం ఇది రన్ అవుతా ఉంటది. మీరేమైనా క్వెషన్లు ఉంటే అడగొచ్చు. మీరు అన్‌మ్యూట్ చేసుకొని అడగండి. నమస్తే మేడం. నమస్తే సార్. ఇప్పుడు ఇది రోజు ఉదయమేనా ఎప్పుడైనా చేయొచ్చా? చాలా మంచి క్వెషన్ అడిగారండి. ఇందులో సహజయోగంలో ఎప్పుడు కూడా అంటే మనం మామూలుగా పొద్దున్న పూట చేస్తే చాలా బావుంటుంది. ఎందుకంటే ప్రశాంతంగా ఉంటాం కాబట్టి మనం ఈజీగా కనెక్ట్ అవుతగలుగుతాము. కానీ దీనికి నేను చెప్పాను కదా మీకు సర్వావస్థ, సర్వకాల, సర్వవేళల్లోనూ మనము భగవంతుడితో ఉండడం అనేదే యోగం అండి. మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. దీనికి కండిషన్స్ ఏం లేవండి. అన్నం తిన్నాక చేయకూడదు, ముందు చేయాలి. అలాగే మనము కొంతమంది నాన్ వెజిటేరియన్స్ మేము అవి మానేయాలా? అది ఇది అని మనకలాంటి ఏమి కండిషన్స్ ఉండవండి ఇక్కడ. కండిషన్స్ ఫ్రీ. ఇలాంటి కట్టుబాట్లన్నీ మనం పెట్టుకున్నాం కానీ, అలాంటివి ఏం లేవు. మీరు చక్కగా జ్ఞానం చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, కొంతమందికి కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. అంటే మీ యొక్క ఫ్రెండ్ అన్నీ ఉంటాయి. సో, మన సహజయోగ జ్ఞానం చేయడం మొదలుపెట్టాక, మనకు తెలియకుండానే ఇలాంటివన్నీ కూడా ఆ బ్యాడ్ క్వాలిటీస్ అన్నీ కూడా దే గెట్ రిడ్ ఆఫ్ అస్ అన్నమాట. అసలు మనకి చాలా అది చెప్తే క్వాలిటీ మెయిన్ ఏంటంటే ప్యూర్‌గా తయారవుతాం. హ్మ్. ఒక తామర పువ్వులాగా చక్కగా మనము మంచి క్వాలిటీస్‌తో మనం తయారవుతామండి. చాలా ఇంపార్టెంట్ థింగ్ అది. ఇంకేమైనా ఉన్నాయా అండి? ఇంకేం లేము. ధన్యవాదాలు. ధన్యవాదాలు. హలో. హలో అడగండి. చెప్పండి. మేడం ఇందాక ఇచ్చారు గదా! ఏంటమ్మా? ఏ భాగంలో మీకు ఏమనిపించిందని మూడో యెస్. ప్రశ్న ఇచ్చారు గదా! పోల్‌లో. అవును. హ్మ్. అది నాకు తలలో ఒక రకంగా ఏదో ఒక తలుపు ఓపెన్ చేసినట్టు అనిపించింది నుదిటి భాగం మీద.
చాలా గొప్ప అనుభవం అండి. అదే సహస్రార చక్రం మనకి బ్రహ్మరంధ్రం అనేది ఓపెన్ అవ్వడం అనేది అదే ఆ తలుపు. ఒక్కసారి మీరట్లా చాలా గొప్పదండి. మాట్లాడంగానే మొత్తం మాయమైపోయినట్లు అనిపిచ్చింది. హ్మ్. అది. చాలా మంచి ఆ! అనుభూతి అండి. హ్మ్. అదే ఇప్పుడు మనకి అది కొంచెం సూక్ష్మంగా ఉన్నా, తర్వాత మనం జ్ఞానం చేస్తున్న కొద్దీ చాలా ఆనందం ఏంటంటే బ్రహ్మానందం. మనకి చెప్తారు కదా! బ్రహ్మానందం ఏంటంటే నేను ఈ మనసుని కాదు, ఈ శరీరాన్ని కాదు, ఈ బుద్ధిని కాదు, అహంకారాన్ని కాదు, ప్రత్యహంకారాన్ని కాదు. నేను కేవలం ఆత్మను మాత్రమే ఆత్మాష్టకంలో చెప్తారు కదా! ఆత్మ అనుభూతి హ్మ్. అనేది మనకనిపిస్తుంది. మనుషులం కరెక్టే. మనం కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం కొంచెం అటు ఇటు అవుతుంటాం. కానీ సహజయోగంలో ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా ఆ నిర్విచారం అనే కోటలోకెళ్ళిపోయినప్పుడు సమస్యలన్నీ గూడా మటుమాయమైపోతాయండి. మనకే ఆశ్చర్యంగా ఉంటుంది. మేము 20 ఏళ్ల నుంచి చేస్తున్నామండి. సహజయోగం అనేది 50 ఏళ్ల నుంచి అందరూ కూడా దీన్ని చేస్తున్నారు. కాబట్టి మా అందరి అనుభూతులు చాలా అసలొక పుస్తకం రాసినా గూడా సరిపోదనమాట. అదండి. యష్ కానీ ఇప్పుడు చేతులతో ఇట్లా పైకి లేపమన్నారు గదా! తల మీద పెట్టుకొని ఇట్లా లేపమన్నారు గదా! హ్మ్. అవి చేసినప్పుడు కొంచెం నొప్పి పుట్టినా అంటే హ్మ్. కొద్దిసేపు ఉన్నాక నొప్పులు పుట్టినా తర్వాత కొంచెం ఫ్రీ అయినట్టు అనిపిచ్చింది. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి గత జన్మల నుంచి మన చక్ర నాడుల్లో ఇవన్నీ పేరుకుపోయి ఉంటాయమ్మా. అయితే ఇప్పుడు జ్ఞానం చేయడం వలన కుండలిని మాత వాటినన్నిటిని శుద్ధీకరణ చేయడం వలన ఫస్ట్ అప్పుడు కొంచెం నొప్పి అనిపించొచ్చు. ఏదైనా మంటగా, దురదగా అనిపించొచ్చు. కానీ తర్వాత ఫ్రీ అయిపోతుంది. అందుకనే మీరు నెక్స్ట్ సెషన్స్ కూడా అటెండ్ అయ్యి ఎలా రోజు మనము మన పంచభూతాల ద్వారా మనం శుద్ధీకరణ చేసుకోవచ్చు అనేది నేర్చుకున్నప్పుడు మీకింకా చాలా మంచి అనుభవం దొరుకుతుందండి. ఓకే అండి. థాంక్స్ అండి. వెల్కమ్. ఓకే అండి. అయితే రేపు కలుసుకుందామండి. ఓకే. అందరికి సరే. కృతజ్ఞతలు. థాంక్ యూ. జై శ్రీమాత.